చాలా జాగ్రత్తగా ఉండాలన్నట. రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు పడతాయట. అతి భారీ వర్షాలు పడతాయట. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్. మొంతా తుఫాన్ ఐఎండీ హెచ్చరిక. బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్న ఈ మొంతా తుఫాన్తో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందట. ఎప్పుడు? మంగళవారం రాత్రి. ఇలా ఏ వారం? ఇలా సోమవారం. అంటే రేపు రాత్రికి తీరం దాటుతుందట. సో ఆ తీరం దాటే ముందు, తీరం దాటిన కొద్దిసేపటి వరకు ఒక 2-3 గంటల పాటు ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నది. దీంతో మంగళ బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయట. 5 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వానబడే అవకాశం ఉందట. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని హైదరాబాద్ వాతావరణ విభాగం ఈ మేరకు అప్రమత్తం చేసింది. సోమవారం పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి ఇవాళ కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందట. సోమవారం అంటే ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబాద్ జిల్లా. అంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ జిల్లాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్ ఈ 4 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. ఏకంగా వీటికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇంతవరకు అయితే అలర్ట్ చేయలే, పేపర్లో చదివింది మాత్రమే. ఇంతవరకు అయితే ప్రజలను అలర్ట్ చేయలే. సో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండోది, వ్యవసాయ కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చినటువంటి పంట ఈ వర్షాల వల్ల నాశనం అవుతున్నది. సో దానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ప్రభుత్వం చేయాలి. రైతులు కూడా చాలా జాగ్రత్తగా మీ పంటని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవడో వచ్చి కాపాడు, అంత దొంగలు, ఎవడు మాట్లాడు దాని మీద, ఎవడు రాడు కూడా. ఇక ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు ఇచ్చారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందట. ఇక బుధవారం విషయానికి వస్తే, బుధవారం రేపు మంగళవారం, ఎల్లుండి బుధవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏ జిల్లాలకి? ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు. మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందట. మొత్తం ఇటు నార్త్ తెలంగాణలో ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సౌత్లో పెద్దగా అయితే ఏ జిల్లా పేరు కనబడతలేదు, చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే 4 రోజులు వర్షాలు అట. ఎందుకంటే ఆ తీర ప్రాంతం దగ్గరగా ఉంది, కాకినాడ దగ్గర తీరం దాటపోతున్నది కాబట్టి ఆ దగ్గరగా ఉన్న అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయట. ఏపీలోని కోస్తా జిల్లాలపైకి మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. అది ఆదివారం సాయంత్రానికి పోర్ట్ బ్లేయర్కు 670 కిలోమీటర్లు, చెన్నైకి 720, కాకినాడకు 780 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 790, గోపాలపూర్ ఒడిశాలో ఉన్న ప్రాంతం అది. దానికి 900 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నది. సోమవారం ఉదయంలోగా నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుంది. మంగళవారం దాదాపుగా 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి తర్వాత తుపానుగా బలహీనపడొచ్చని పేర్కొన్నది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. మంగళ బుధవారాల్లో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని చెప్పిందట. బీభత్సం, భయానకంగా ఉంది పరిస్థితి. సో ప్రజలు ఈ జర్నీలు ఇవన్నీ కొంత వాయిదా వేసుకోవడం బెస్ట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతే, మన దగ్గర పెద్దగా లేదులే కానీ అయినా సరే మన దగ్గర కూడా 4 జిల్లాలకు రేపు రెడ్ అలర్ట్ ఉన్నది.